సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఇంతకుముందు వీడియోలలో మనము వివాహము, నికా గురించి, విడాకుల గురించి, విడాకులలో వివిధ రకాల గురించి మనము చెప్పుకున్నాము. ఇన్షాల్లా ఈరోజు మేము హలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సోదర మహేశ్వర, మొదటి తలాక్ బాయిని ఇచ్చినప్పుడు, రెండవ తలాక్ రజయి ఇచ్చినప్పుడు విడిపోయిన భార్యాభర్తలు తిరిగి ఒకటి అయ్యేదానికి అవకాశం. కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తిరిగి కలవాలి అంటే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తన భార్యకు 3 మాసాలలో, 3 సమయాలలో లేదా ఒకే సమయంలో 3 సార్లు తలాక్ చెప్పినట్లయితే దాన్ని తలాకే ముగల్లీజా అంటారు. ఈ విధంగా వారి యొక్క 3 మాసాలు గడిచిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత వారు తిరిగి ఏకం కావాలన్నా, వివాహం చేసుకోవాలన్నా దానిని ధర్మం అంగీకరించదు. ఒకవేళ వారు పశ్చాత్తాపడి తిరిగి వివాహం చేసుకోవాలన్నా కుదరదు. కాబట్టి ఆ విడిచిపెట్టిన భార్య స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె పరపురుషుని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత కూడా ఇతనికి వేరే అమ్మాయి దొరకలేదు, వివాహం చేసుకోలేదు. ఆ ముందు భార్య వేరే పురుషుడు వివాహం చేసుకున్న సమయంలో వారిద్దరూ కలిసి ఉండలేక వారు కూడా విడిపోయినట్లయితే ఆమెతో ఈ వ్యక్తి తిరిగి వివాహం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే 3 సార్లు తలాకే ముగల్లీజా ఇచ్చిన వ్యక్తి తను విడిచిపెట్టిన భార్యను కూడా వివాహం చేసుకోలేడు. ఆమె పరపురుషునితో వివాహం చేసుకుని విడిపోయిన తర్వాత మాత్రమే చేసుకోగలదు. ఈ మన భారతీయ సమాజంలో ఈ ముగల్లీజా తలాక్ తర్వాత తిరిగి కలిసేదాన్ని హలాలా అని దేనైతే అంటారో, భారతీయ ముస్లింలను రెచ్చగొట్టేదానికోసము, వారిని ఉద్రేకపరిచేదానికోసము, చూడండి ఇస్లామియా ధర్మంలో స్త్రీలను కించపరచడం జరుగుతుంది అని వారిని రెచ్చగొట్టేదానికోసము వాట్సాప్ యూనివర్సిటీలో ఈ హలాలా అనేది హాట్ టాపిక్గా ఉంది. సోదర మహాశరరా, మన సమాజంలో ఒక అమ్మాయి, ఒక యువతి ఎంతో కట్నం కానుకలు ఇస్తే కానీ, ఉద్యోగము, చదువు, సంధ్యలు ఉంటే కానీ వివాహం అయ్యే పరిస్థితి లేదు. మరి విడాకులు పొందిన, ఒక వ్యక్తితో సంసారం చేసిన స్త్రీకి రెండవ వివాహం అంటే భారతీయ సమాజంలో మనము ఊహించగలమా? కానీ ఇస్లామియా సమాజంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు విడాకులు పొందిన వితంతువైన స్త్రీకి కూడా సమానమైన స్త్రీ హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి ఆమెకు వివాహం అయ్యేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మరి ఏ సమాజంలోనైతే వ్యభిచారం చేయడం తప్పు కాదో, పుష్కలంగా వ్యభిచార అవకాశాలు ఉన్నప్పుడు మొదటిసారే వివాహం చేసుకునేదానికి సిద్ధం లేని పురుషులు విడాకులు పొందిన స్త్రీని వివాహం చేసుకుంటారా? అందం లేని, వయసు మళ్ళిన స్త్రీని వివాహం చేసుకునేదానికి అవకాశం ఉందా? అందుకోసమే ఇస్లామియా సమాజంలో ఏ స్త్రీ కూడా రక్షణ లేకుండా, ఒక బంధం లేకుండా ఒంటరిగా ఉన్న కారణంగా సమాజం చెడిపోయేదానికి అవకాశం, అక్రమ మార్గాలు తెలుసుకునేదానికి అవకాశం. ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబంలో బాధ్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి కానీ, ఒక స్త్రీకి కానీ గౌరవ మర్యాదలు లభించేదానికి అవకాశం. ఒంటరిగా ఉన్న వ్యక్తికి కానీ, స్త్రీకి కానీ గౌరవం లభించే అవకాశం ఉండదు. అందుకోసము మన భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకు చాలా గౌరవం ఉంది. అందుకోసము వయస్సు వచ్చినప్పుడు సరి అయిన సమయంలో వివాహం జరగాలి. ఒకవేళ భర్త చనిపోయినాడు, ఒకవేళ భర్త విడిచిపెట్టాడు, ఆమె కూడా అనాథగా ఉండకూడదు. ఒక సహారా అనేది లేకుండా, ఒక ఇల్లు అనేది లేకుండా, ఒక ఆధారం అనేది లేకుండా ఉండదు. సౌకర్యాలు కొంచెం తక్కువే కావచ్చు, కానీ ఆమె ఒక వివాహ బంధంలో ఉన్నప్పుడు ఆ సమాజంలో కానీ, ఆ వీధిలో కానీ, ఆ బంధుత్వంలో కానీ, ఆ కుటుంబంలో కానీ ఒక గౌరవం, ఒక విలువ అనేది ఉంటుంది. అందుకోసము సమాజంలో వ్యభిచారం అనేది నేరం అన్నప్పుడు, వ్యభిచారం చేసే అవకాశం లేనప్పుడు వితంతువులో కూడా వివాహం జరిగేదానికి అవకాశం ఉంది. అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము వితంతువులను అసహించుకోకూడదు. ఏ స్త్రీ కూడా తన భర్త చనిపోవాలని ఎవరు కోరుకోరు. అదేవిధంగా ఏ భర్త కూడా నన్ను విడిచిపెట్టాలని ఎవరు కోరుకోరు. కొన్ని అనివార్యాల కారణంగా భర్త దుర్మార్గుడు కావచ్చు, అనివార్య కారణాల వల్ల ఆమె విడిపోయి ఉండవచ్చు. అందుకోసము పునర్వివాహాన్ని కల్పించడం జరిగింది. ఏ విధంగానైతే 3 విడాకులు పొందిన తర్వాత ఒక స్త్రీ ఆ భర్తకు ధర్మసమ్మతం కావాలి అంటే వేరే పరపురుషుడితో వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే మొదటి భర్త అటువంటి పరిస్థితి రాకముందే
ఉన్న స్త్రీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను దేవుని యొక్క గొప్ప వరంగా భావించి, గొప్ప సంపదగా భావించి, గౌరవ మర్యాదలతో తన సంబంధంలో పెట్టుకోవాలి. సమాజంలో ఎవరు కూడా తనకు బిడ్డను ఇచ్చే అవకాశం లేని పరిస్థితులు తెచ్చుకోకూడదు. అతను ఈ హలాల యొక్క ప్రాధాన్యత తెలియని అవివేకులు పరిహసించడం కూడా జరుగుతుంది. అందుకోసము సోదర మహాశలరా, ఈ హలాల అనేది కారుణ్య ప్రభు అయిన దైవము, ఈ తలాక్ అనేది అయిష్టతతో వారు భార్యాభర్తలు ఒకరికొకరు శత్రువులై పగబట్టి ఒకరికొకరు చంపుకునే పరిస్థితి రాకూడదని ఈ విడిపోయే అవకాశాన్ని దైవం కల్పించాలి. దీనిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి, కానీ అనవసరంగా ఈ తలాకును ఉపయోగించుకొని అవమానం పాలు కాకూడదు. అందుకోసమే ఈ ఇచ్చిన అధికారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని యొక్క అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గొప్ప అనుగ్రహాలలో ఒక కుటుంబము, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క గొప్ప వరము కాబట్టి కుటుంబ వ్యవస్థను మనమందరము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా. కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు సమాజంలో అక్రమాలు, నేరాలు, సారాయి, జూదము, వ్యభిచారము అధికమైపోయేదానికి అవకాశం. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పుడు పిల్లలను సంస్కరించే అవకాశం ఉండదు. ఎందుకంటే కుటుంబంలో తల్లిదండ్రులే మొదటి గురువులు. వారి ద్వారా వారికి సభ్యత సంస్కారాలు వచ్చినట్లయితే వారు సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడేదానికి అవకాశం. మరి వారికి సభ్యత సంస్కారాలు నేర్పే అవకాశం లేనప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా, క్రైమ్ రిపోర్ట్ల ద్వారా, టీవీ సీరియళ్ళ ద్వారా, సినిమాల ద్వారా అతను చెడుకు అలవాటు పడి, నేరాలకు అలవాటు పడి ఒక చెడు ప్రవర్తన కలిగిన పౌరుడుగా కూడా తయారయ్యేదానికి అవకాశం, ఒక నేరస్తుడు కూడా తయారయ్యేదానికి అవకాశం. అందుకోసము సోదర మహాశులరా, మానవుడు సంఘజీవి కాబట్టి సంఘం బాగుండాలి, సమాజం బాగుండాలి అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. అప్పుడు మాత్రమే మన సమాజం కానీ మన దేశం కానీ అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.